నమస్కారం అండి. నేను 24వ వార్డు తరపు నుంచి. నా పేరు బీబ్‌జాను. సార్, ప్రతాప్ కుమార్ రెడ్డి సార్ ఒక మాట, ఇంటి పెళ్ళైన తర్వాత ఒక మహిళకి మీ ఏ కులమైనా, ఏ మతమైనా ఇంటి పేరనేది ఒక అమ్మాయికి మారుద్ది. అది మీ ఇళ్లలో మారుద్ది, మా ఇళ్లలో మారుద్ది. దానికి తప్పు లేదు. 30 సంవత్సరాల నుంచి ముస్లిమ్స్‌గా ఉన్నింది. పెళ్ళవ్వగానే పేరు మారిపోయింది. అలాంటప్పుడు సడెన్‌గా గిరిజన మహిళ అని మీరెలా సర్టిఫికేట్ ఇస్తారు? ఇచ్చిన తర్వాత మేము ముస్లిమ్స్ కదా! ఆమె గూడా అలాగే గదా మారింది. మేము ముస్లిమ్స్ ఏదో మాట వచ్చి తగాదా వచ్చింది. మధ్యలో మీరు పరామర్శించి వచ్చిన వాళ్ళు ఇద్దరిని పరామర్శించాల. ఒక్కరినని కాదుగా. నిజాలు తెలుసుకోండి. తెలుసుకొని రండి. ఎవరో గాలికి పోయే వాళ్ళ మాటలు విని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. మీరు పెద్దరికాన్ని పోగొట్టేటట్టు మాట్లాడుకుంటున్నారు. సార్, మీకు ముస్లిమ్స్ అంటే ఎందుకు సార్ అంత పగ? మీకు ముస్లిమ్స్ ఏం పాపం చేశారు? ఈ ముస్లిమ్స్ ముగ్గురు ఆడబిడ్డలు సార్. వాళ్ళని రోడ్డుకి ఎక్కియడం మీకు ఏమాత్రం సమంజసం? ఎందుకు సార్ మా మీద అంత పగ? ఏం పాపం చేశారు మీరు ముస్లిమ్స్ అని చెప్పి? సార్, ఒక మాట, ముగ్గురు ఆడబిడ్డలు సార్. వాళ్ళని నడి రోడ్డు మీద వాళ్ళు కాదు లాగింది, మీరు లాగుతున్నారు. ఈ రాజకీయంగా మాట్లాడుకొని మీరు నడి రోడ్డు మీద లాగుతున్నారు. తప్పు చేసింది వాళ్ళైతే ఆ తప్పుని మీరు ఎక్కువ చేసేస్తున్నారు మీ రాజకీయంతో వాడేసుకుని. రాజకీయం కోసం ఏమైనా చేసేస్తారు సార్ మీరు. తప్పు ఒప్పులు తెలుసుకోవాలి కదా. ఇద్దరితో మాట్లాడండి. మీకు తెలీదు ఏం జరిగిందో. ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఇంత రచ్చ చేస్తున్నారు దేనికి సార్ అసలు? ఆ పక్కనే ఇల్లు కదా ఇల్లు. పిలవండి, ఏం జరిగిందని చెప్పండి. మా ముస్లిమ్స్ మీద మీరు చాలా పగ పెంచుకుంటున్నారు సార్. ఏం చేశాం సార్ మీకు? మీకు ఓటు వేయలేదా? ముస్లిమ్స్ ఓట్లు మీకు రాలేదా? వద్దా? ఆ బిడ్డల పరువుని మీరు నడ్డి రోడ్డు మీద లాగేస్తున్నారు సార్. దీనికి మూల్యం మీరు ఖచ్చితంగా చెల్లాల్సిందే సార్. మీకు మాత్రం ఖచ్చితంగా పాపం మాత్రం తగులుద్ది సార్. ఇలా మాత్రం చేయకండి. మాకు మాత్రం న్యాయం చేయకపోయినా పర్వాలేదు. ఇలాంటిది మనకి రోడ్డు మీద లాక్కండి. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఉసూర్లు మీరు తీసుకోకండి. అందరికీ నమస్కారము. నేను కచ్చిరిమిట్ట 24వ వార్డు మాజీ కౌన్సిలర్ని మాట్లాడుతున్నాను. మా నాన్న షేక్ ఇబ్రాహీం గారి మీద ఈరోజు నానా నిందలేసి ఆయన్ని, మా పరువుని బజారుకి తీశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ముస్లిం మీద ఎందుకు ఇంత పగ పెంచుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ముస్లిం మహిళ ఆమె ముగ్గురు పిల్లల్ని వేసుకొని వీధిని పడి ఈరోజు బజార్న ఆమె శోక సంద్రంలో మునిగిపోతుంటే ఆమె ఇంటికి ఏ ఒక్క మహిళా మండలి ఆడవాళ్ళు కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, మాజీ మంత్రులు కానీ ఇంతమంది వచ్చి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రతి ఒక్కరు గిరిజన మహిళ అని వాళ్ళ ఇంటికి వెళ్ళి నిందితులకి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దొత్తులుగా పనిచేస్తున్నారు. కానీ ఏ ఒక్కళ్ళు మా ముస్లిం కుటుంబానికి సంబంధించి వచ్చి ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. వచ్చారు న్యాయం చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఇరు పక్షాల ఇద్దరు వాగ్వాదాలు విని నిజాలు తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడాలి, ఒక ఒపీనియన్కి రావాలి. ఆ రోజు ఇప్పుడు 19వ తేదీ జరిగిన వివాదంలో మొత్తం అయిపోయిన తర్వాత మా నాన్న పెద్ద మనిషిగా వ్యవహరించి ఇబ్రాహీం గారు కేసు ఫైల్ చేశారు. వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో బైండ్ ఓవర్ అయిపోయింది. మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రారని ఇరు వర్గాల వారు మాట్లాడుకొని మొత్తం అక్కడికి కేసు కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 2 రోజులకి కవితారెడ్డి ఎంటర్ అయ్యి ఇవి ఖైరునిసాని వీటిలో సుకుమారిగా మార్చి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు మా నాన్న మీద అన్యాయంగా పెట్టించింది. ఇది ఎంతవరకు న్యాయము? ఆయన వాళ్ళిద్దరి మధ్య గొడవలు లేకుండా సమూర్జిగా ఉండి వాళ్ళకి బజార్లో ఎందుకు వేసుకోవడం అని చెప్పి ఆడపిల్లల విషయం అని చెప్పి పెద్ద మనిషికి వెళ్ళిన పాపానికి ఈరోజు ఆయన బజార్కి లాగి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? వైసీపీ వాళ్ళు ఏదైనా రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇలాగా ఆడపిల్లల్ని ముస్లిం విషయాల్ని బయటికి రావడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, విచారిస్తున్నారు. గిరిజన మహిళ అంటున్నారు. అసలు ఆమె ఏ విధంగా గిరిజన మహిళ అయ్యింది? ఆమె 30 సంవత్సరాల క్రితము ఒక ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమె రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, పింఛన్ కానీ ప్రతి ఒక్కటి కూడా షేక్ ఖైరునిసా పేరు మీదే తీసుకుంటుంది. వాళ్ళ పిల్లలు కూడా ముస్లిం పేర్లే నయీము, సాదిక్ అని పెట్టింది. ఆమె గిరిజన మహిళ ఎస్సీ ఎస్టీ కులానికి చెందింది ఎట్టవుతుంది? అసలు మాజీ ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు గారు కానీ ఇంతమంది వస్తున్నారు. ఏ ఒక్కళ్ళైనా దీని గురించి విచారించేమైనా వస్తున్నారా? ఏదైనా గాలి మాటలన్నీ వినేసి అవాంతరే వచ్చేసి కనుక్కోవడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు అక్క
షర్మిల వాళ్ళ ముగ్గురు పిల్లల్ని బజార్ వేసుకొని నానా రకాల ఇబ్బందులు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ అవుతాయి ఒకటే ఏడ్పిస్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళకి ఇంతకు మించిన ఇది లేదా అసలు? ఒక ఆడపిల్ల గురించి బయట బజార్లో వేయడానికి సపోర్ట్ చేయడానికి హైలైట్ చేయాలి. టీడీపీ వాళ్ళది ఏమీ లేకపోయినా ఏదో ఉందని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళని నానా రచ్చ చేయాలి. అంతకు మించి దీంట్లో ఇంకో విషయం ఏం లేదు. మా నాన్న ఆ చీర కొంగు పట్టుకుని లాగాడు అని చెప్తున్నారు. 200 మంది సమక్షంలో లాగాడు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయి అన్ని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరైనా నిరూపించారా? ఎందుకు ఆయన మీద కక్షలు పగలుంటే వేరే విధంగా చూసుకోవాలా? ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయాన్ని బజార్లో లాగకూడదు కదా. వైసీపీ వాళ్ళు ఇంతకన్నా దుర్మార్గులు ఇంకెవరు ఉండరు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు 2 సార్లు అయ్యారు కదా, మా ఎమ్మెల్యే అయ్యారు కదా, ఇంత మాత్రం విషయం మీకు తెలియకుండా మీరు ఎలా వచ్చి ఆమె దగ్గర నిజ నిజాలు తెలుసుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా వాళ్ళని పరామర్శిస్తారు? అసలు బాధితులు వీళ్ళు. షర్మిల అక్క వాళ్ళైతే వాళ్ళ ఇంటికి రాకుండా వాళ్ళని బాధించకుండా వాళ్ళని పరామర్శించకుండా కేవలం వీళ్ళింటికి వెళ్ళడం, వీళ్ళదే ఇది చెప్పడం ఎంతవరకు కరెక్ట్? రండి, మా నాన్న గనక నిజంగా ఆమె చీర పట్టుకొని లాగినట్టయితే మా కచ్చనమిట్ట మసీద్ దగ్గరికి రండి, మేము రెడీగా ఉన్నాము, మీరు కూడా రండి. నిజ నిజాలు ఏదో తెలుసుకొని మాట్లాడాలి, అంతేగాని ఒకరి మీద తెలియకుండా ఇలాగా నిందలేయడం కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు 19వ తేదీ జరిగింది, కేసు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత 26వ తేదీ మళ్ళీ కేసు ఆమె కొంగు పట్టుకొని లాగాడు అనేది ఆమెకి వారం రోజుల తర్వాత గుర్తొచ్చింది ఆ విషయం. అప్పుడు ఎవరో డబ్బులు కమ్ముడిపోయి మా నాన్ని షేక్ ఖైరునిసా అన్న అని పిలుస్తుంది. ఆ అన్న అన్న నోటితో ఆయన చైర్ కొంగు లాగాడని ఎలా చెప్పుద్ది? డబ్బులు కమ్ముడిపోయి వీళ్ళందరూ చేపిస్తున్నారు ఆమె చేత. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఇలా ముస్లింస్ అంటే ఎందుకు అంత పగ? ముస్లింస్ అంటే ఎందుకు అంత కక్ష? అసలు కావాలో సగానికి ఓట్లు ముస్లింసే ఉన్నాయి కదా, ఆ రకంగా కూడా ఆలోచించరా మీరు? ముస్లింస్ అంటే ఎందుకు మీకు అంత పక్షపాతము? ఇప్పుడు గిరిజన మహిళకే ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? మీరు సపోర్ట్ ఎవరికైనా చేయండి, పర్వాలేదు. నిజ నిజాలేందో తెలుసుకొని ఆ తర్వాత ఎవరికి చేస్తారో న్యాయం వాళ్ళకి చేయాలి, అది కరెక్ట్. ఏమీ లేకుండా ఒకరి పక్షాన్ని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది